గెస్ట్ స్పీకర్స్ అందరూ ది ఈగల్స్ టీం వాళ్ళు అనమాట. సో ఎవరైతే వెస్టీజ్ లో ఇన్కమ్ అని చేస్తున్నారో వాళ్ళతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాట్లాడించడం కోసం ఈరోజు జూమ్ మీటింగ్ పెట్టడం జరిగిందండి. సో మన ఈగల్స్ టీంలో చాలా మంది ఇన్కమ్ అర్నర్స్ ఉన్నారు, చాలా మంది సంపాదించే వాళ్ళు ఉన్నారు. 10వ తారీఖు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్టీజ్ ద్వారాగా. సో రూ. 1,00,000 కావాలి, రూ. 1,00,000 అందరు టార్గెట్, కానీ ఒకటేసారి మనకి 1,00,000 అయితే రాదు. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎవరైతే 1000, 5,000, 3,000, 10,000, 15, 20, 30, సో స్టెప్ బై స్టెప్ ఎవరికైతే వెళ్తారో వాళ్ళకి కాన్స్టాంట్ గా ఇన్కమ్ వస్తుంది. 3 జనరేషన్స్ వరకు ఇన్కమ్ వస్తుంది. సో 1,00,000 రావాలి, 1,00,000 వస్తుంది అని నమ్మాలంటే ఫస్ట్ రూ. 1,000 నుండి మన ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అయితే సో మన టీంలో బ్రాంజ్, సిల్వర్ డైరెక్టర్స్ ఎవరైతే ఇన్కమ్ అని చేస్తున్నారో వాళ్ళతో సో ఈరోజు ఒక్కొక్క లీడర్కి 5 to 10 minutes ఇచ్చి సో వాళ్ళతో మాట్లాడిద్దామని చెప్పి ఈరోజు జూమ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో నేను లీడర్స్ని పిలుస్తాను, సిల్వర్ డైరెక్టర్స్, బ్రాంజ్ డైరెక్టర్స్ని. సో దయచేసి అందరు రెడీగా ఉండండి. సో పిలిచినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది వెస్టీజ్ అనేది మీరు కూడా మీ మాటల్లో చెప్పగలిగితే సో కొత్త వాళ్ళందరూ యాక్టివ్ అవుతారు. కొత్త వాళ్ళకు కూడా సో వెస్టీజ్ సిస్టమ్ అంటే ఏంటో అర్థమవుతుంది. కాబట్టి కాబట్టి లీడర్స్ రెడీయా? సో చాట్ రూపంలో తెలియజేయగలిగితే నేను స్టార్ట్ చేస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి? సో ఎంతమంది రెడీగా ఉన్నారు వినడానికి? సో మీ ఎక్సైట్మెంట్ నాకు చెప్పగలిగితే నేను స్టార్ట్ చేస్తాను లీడర్స్, చాట్ రూపంలో. ఎస్, ఎస్, సూపర్ లీడర్, సూపర్ లీడర్స్. అంతేనా లీడర్స్? 42 మెంబర్స్ ఉన్నారు, జస్ట్ 5-6 మెంబర్సే ఉన్నారు మాట్లాడుతున్నారు, 5-6 మెంబర్సే ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్ సార్, ఎస్ మేడం, ఎస్ సార్. అంతేనా? 44 ఉన్నారండి. ఎస్ అండి, ఎస్, ఎస్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇక మనం లేట్ చేయకుండా సో నేను ఆ, పేరు పిలుస్తానండి. పిలిచిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని సో 5 minutes లో 5 minutes లో మీది ఆ, ఏదైతే జర్నీ ఉందో అది కంప్లీట్ చేయాలన్నమాట. సో ప్రొలాంగ్ చేయకండి, జస్ట్ 5 to 6 minutes లో మెయిన్ పాయింట్స్ మీకు ఏం అర్థమైంది, మీ వెస్టీజ్ మీద ఉన్న నమ్మకం, మీ ఇన్కమ్, మీ లెవెల్ చెప్పి మీరు క్లోజ్ చేయండి. సో ఫస్ట్ సింధు కళ్యాణ్ మేడం అన్మ్యూట్ చేసుకొని స్టార్ట్ చేయండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓటు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ది ఈగల్ టీమ్స్. మై సెల్ఫ్ వచ్చేసి సింధు కళ్యాణ్ అండి, ఖమ్మంలో ఉంటాము. నాకు వెస్టేజ్ సిస్టమ్ మనీ మేడం ద్వారా, సుధాకర్ సార్ ద్వారా నాకు పరిచయం అయిందండి. నేను ఫస్ట్ ఇందులో స్టార్ట్ అయింది కూడా హెల్త్ పరంగా వచ్చాను. మా సార్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఉంటే దానికోసం నేను యూజ్ చేశానండి. మంచి రిజల్ట్ వచ్చింది. మా మమ్మీ కూడా నేను ఇవ్వడంతో, మా అమ్మ కాడ కూడా నాకు చాలా మంచి రిజల్ట్ రావడంతో నమ్మకంతో, ఆ నమ్మకాన్ని నేను నాకు తెలిసిన మా రిలేటివ్స్ కి నేను షేర్ చేశానండి. అందులో మెంబర్ ఆఫ్ పర్సన్ సునంద మేడం అని చెప్పొచ్చు. ఆ సునంద మేడం గారిని నేను ఖమ్మం బూట్ క్యాంప్ లో నేను కూర్చోబెట్టానండి. తను ఏదైతే తనకి నాకు ఫస్ట్ బూట్ క్యాంప్ అందరం కలిసి ఉన్నాము. నేను తీసుకెళ్ళింది ఇద్దరినండి. ఇద్దరిలో ఒకళ్ళేమో మామూలుగా ఇంట్లో వాళ్ళకి కావాల్సినవి వాడుకుంటూ మిగిలిపోయారు. మిగతా పర్సన్ ఎవరైతే ఉన్నారో మేడం నేను తీసుకుంటున్నానండి. మెయిన్ రీజన్ ఏందనంటే బూట్ క్యాంప్ అండి. ఇక్కడ నేను ఖమ్మంలో ఇద్దరం కలిసి ఉన్నప్పుడు అసలు వెస్టర్న్ సిస్టమ్ లో దొరకకపోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అనిపించింది. ఇందులో మనం సక్సెస్ అవ్వాలంటే మన కింద వాళ్ళకి లెవెల్ అచీవ్మెంట్ వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఇప్పించగలమో మేడం అప్పుడు వాయిస్, మేడం వాయిస్ సిస్టమ్ రావట్లేదు. కూడా నాకు చాలా బాగా నచ్చింది. మేడం వాయిస్ రావట్లేదు మేడం. ఓకేనా సార్? మేడం ఇప్పుడు కొంచెం బయటికి ఓకేనా రండి, సార్? రీసౌండ్ వస్తుంది, కొంచెం బయటికి రండి. బయటే ఉన్నాను సార్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా సార్? ఎస్ మేడం, క్లియర్. ఓకే సార్. అలా నేను బూట్ క్యాంప్ నేను విన్నప్పుడు మేమిద్దరం ఫిక్స్ అయ్యాము లీడర్స్. సారీ లీడర్స్, కాల్ వచ్చింది.
ఇలా బూట్ క్యాంప్ నేను విన్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది లీడర్స్, ప్రొడక్ట్స్ అయితే నెంబర్ 1. ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి రిజల్ట్ వస్తది. ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం వస్తది. మన వల్ల నలుగురికి షేర్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తది అనేది నాకు అర్థమైంది లీడర్స్. అలాగనే సునంద మేడం గారు కూడా అంతే. మేమిద్దరం అక్కడ కనెక్ట్ అయ్యి మేము మా వర్క్ మేము చేసుకుంటున్నాం లీడర్స్. అలా చేసుకుంటూ ఉన్న తత్వంలో ఒక 4 months లో నేను బ్రాంచ్ అనేది నేను ఫినిష్ చేసుకున్నాను లీడర్స్. అలా బ్రాంచ్ ఫినిష్ అయినప్పుడు నా చెక్ వచ్చేసి 80,000 లీడర్స్. కానీ ఫస్ట్ చెక్ 91 రూపీస్. ఎవరైనా కానీ 91 రూపాయి అయినా వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తారు లీడర్స్. అట్లా కాదు, మనం ఆ 91 రూపాయి కూడా ఫస్ట్ చెక్ ఇంత తక్కువ వచ్చింది అనుకోవడానికి కూడా మనం ఏం వర్క్ చేసినాం అని చెప్పేసి ఆలోచించాలి. ఏం వర్క్ చేయకుండా కంపెనీ డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వదు లీడర్స్. కంపల్సరీ మనం ఒక టీం పెంచుకునే ప్లాన్ చేయాలి. నేను ఆ నెల చేయలేదు కాబట్టి 91 రూపాయి నేను తీసుకున్నాను. అలా నేను నా టీం అనేది పెంచుకుంటూ 4 నెలల బ్రాంచ్ అనేది నేను ఫినిష్ చేసుకొని 8,000 చెక్ నేను తీసుకోవడం జరిగింది లీడర్స్. అలానే కూడా నేను మళ్ళీ 1 month లోనే నేను సిల్వర్ పూర్తి చేసుకొని 18,600 రూపాయల చెక్ తీసుకున్నాను లీడర్స్. చూడండి, బయట సెక్టర్ ఎక్కడైనా కానీ ఒక్క నెలలో 10,000 పెంచుకునే సెక్టర్ అయితే కూడా ఎక్కడైతే లేదు. ఇక్కడ మనం ఎంత బిజినెస్ చేస్తామో దాన్ని బట్టి మనం చెక్ పెరగడం అనేది జరుగుతుంది అన్నది ఆ రోజు నాకు అర్థమైంది లీడర్. చాలా బాగా అనిపించింది సిస్టమ్ నాకు. అలా నేను ఏదైతే సిల్వర్ పూర్తి చేసుకున్నానో నా డౌన్ నుంచి సునంద మేడం కూడా అదే సిల్వర్ పూర్తి చేసుకుని 27,000 చెక్ తీసుకుంది లీడర్. అలా 27,000 తీసుకోవడంలో రీజన్ ఏందనంటే నాకంటే తన వర్క్ బాగా చేసింది. కొంతమంది అప్లైనర్స్ కి ఎక్కువ వస్తాయి, డౌన్ లైన్స్ తక్కువ వస్తాయి, పైన వాళ్ళకే చెక్ వస్తుంది అన్న మైండ్ సెట్ తో ఉండిపోతారు. కానీ అలా కాదు, ఎవరైతే వర్క్ చేసుకుంటారో వాళ్ళకే ఎక్కువ చెక్ వస్తుంది లీడర్స్. ఇది ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా మీ టీం మీరు పెంచుకోవడానికి ఆలోచించుకోండి, ముందడుగేయండి లీడర్స్. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ 1 year కల్లా 1 car అచీవ్ అవుతూ 1.5 lakhs తీసుకోవాలని నేను వర్క్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీ డ్రీమ్ త్వరలో ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్. సో నెక్స్ట్ చంద్రశేఖర్ సార్, అన్మ్యూట్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి సార్. గుడ్ మార్నింగ్ సార్, అఖిల్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే మన ఈగల్ టీమ్ ఆల్ లీడర్స్ కి, ఆల్ హెచ్ఓర్స్ కి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లస్ అలాగే గుడ్ మార్నింగ్ లీడర్స్. మై హెల్ప్ వచ్చేసి చంద్రశేఖర్. నేను కొత్తగూడెంలో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తాను. నేను ఇందులో వెస్టేజ్ లో రావడానికి కారణం హెల్త్ పరంగా వచ్చాము. మా మిస్సెస్ కి జాయింట్ పెయిన్స్ దాని ద్వారా వచ్చాము. మాకు ఇందులో రిజల్ట్ వచ్చింది, పూర్తిగా కోలుకున్నాం. అలాగే దీంట్లో బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసామని చెప్పేసి అంటే 3 generations కోసం లీడర్స్. 3 generations కోసం ఎందుకని చెప్పేసి అంటానంటే ఇందులో వెస్టీజ్ లో ఉన్న బెనిఫిట్ ని ప్లస్ మా డిపార్ట్మెంట్ లో ఉన్న లాస్ ని కంపారిజన్ చేశాను. ఎలాగంటే రీసెంట్ గా నేను ఇందులో రాకముందు మా కానిస్టేబుల్ ఒక అతను హార్ట్ అటాక్ చనిపోయాడు. నేను ఇందులో వెస్టీజ్ లో రన్ అవుతున్న టైంలో కానిస్టేబుల్ హార్ట్ అటాక్ చనిపోయారు. అయితే ఏమైంది ఈ టైంలో అనేసి అంటే, అతను చనిపోయిన తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఆయన జీతం వచ్చేసి 82,000 ఫ్రెండ్స్. 82,000 పర్ మంత్ వచ్చేసి. వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీ. ఓకే, ఆడికి సరిపోతున్నాయి, హ్యాపీ. పిల్లలు మంచి స్కూల్లో ఉన్నారు, చదువుతున్నారు, ఓకే. అతను ఆఫ్టర్ ఆయన చనిపోయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ డిపార్ట్మెంట్ లో ఆయనకి ఇచ్చే బెనిఫిట్స్ ఇచ్చారు, వదిలేశారు అంతే. వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇచ్చేసారు, వదిలేశారు. కనీసం వాళ్ళ మిస్సెస్ వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ కి జాబ్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఏ జాబ్ ఇచ్చారంటే స్వీపర్ జాబ్ ఇచ్చారు. 14,000 రూపాయల ఇచ్చే స్వీపర్ జాబ్ ఇచ్చారు చూడండి. 82,000 ఎక్కడ, 15,000 జీతం ఎక్కడ? మరీ అంత దారుణంగా పడిపోతున్నారు. గవర్నమెంట్ జాబ్ మీరు అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ అంటే వాళ్ళకేంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అనుకోవచ్చు. చాలా మంది అలాగే అంటారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ వెనక ఉన్న బాధలు, గవర్నమెంట్ పడుతున్న ట్రగుల్స్ ఎవరికి తెలియదు లీడర్స్. అలాంటి ట్రగుల్స్ వాళ్ళతో పాటు మేము కూడా అనుభవిస్తున్నాం. దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే 3 generations మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ రోడ్డున పడద్దు.
అని చెప్పేసి అనేసి అంటే ఖచ్చితంగా ఇది చేయాలి అని చెప్పేసి అనేసి డిసైడ్ అయ్యి ప్రాణం పెట్టి చేస్తానేది. డబ్బులు ఇవాళ కాకుండా రేపు వస్తాయి. చెక్ ఈ రోజు కాకుండా రేపు వస్తుంది. అలాగే మనం ఇందులో చేయాలి. చేసి మన పిల్లలకి, వాళ్ళ పిల్లలంటే వాళ్ళు చూసుకుంటారు. ఫస్ట్ మనకున్న పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం అని చెప్పేసి అనేసి దాన్ని వాళ్ళ చేతిలో పెట్టిపోవాలనే గోల్‌తో వర్క్ చేస్తున్నాం ఇందులో. అందరూ కూడా అలాగే చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం బయట. ప్రైవేట్ సెక్టార్‌లో గాని, గవర్నమెంట్ సెక్టార్‌లో గాని జీతాలు సరిగ్గా లేక కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. జీతాలు రాక ఇబ్బంది పడి చాలా ట్రబుల్స్ పడుతున్నారు లీడర్స్. అలాంటిది మనకు వచ్చిందంటే ఈ ఆపర్చునిటీ మనం ఎన్ని జన్మల క్రితం చేసుకున్న పుణ్యమో తెలియదు గానీ మనకైతే వచ్చింది. వచ్చింది కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకొని మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు గురించైనా, మన గురించి కాకపోయినా వాళ్ళ భవిష్యత్తు గురించైనా ఒక్కసారి 10 ఇయర్స్ ముందుకు ఒక్కసారి ఇప్పుడు 35, 40 అక్కడికి ఆలోచిద్దాం ఫ్రెండ్. ఒక్కసారి మన చేతిలో డబ్బులు లేకుండా మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటదో. 35, 40 20, 35, 20, 40 అక్కడికి ఆలోచిద్దాం ఒకసారి. మన చేతిలో డబ్బులు లేకుండా మనం ఇదే డబ్బులతో, ఇదే జీతంతో, ఇదే వర్క్‌తో చేసుకుంటూ రేపు పొద్దున మన పిల్లలు ఎట్లా ఉంటారు అని చెప్పే దాని గురించి ఈ ఈ మారుతున్న కాలాన్ని బట్టి ఎలా ఉందో ఒకసారి ఇమాజినేషన్ చేసుకుందాం. మన కళ్ళ ముందు కనపడతది. మన సినిమా మన కళ్ళ ముందే కనపడతది. అలాంటప్పుడు మనం కంపల్సరీగా మనం సేవ్ కావాలి. మన పిల్లలు బాగుపడాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీ వెస్టీజ్ చేయాలి. ఎందుకంటే ఇందులో తప్ప ఇందులో లేదు లీడర్స్. ఎందుకంటే రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ గౌతమ్ వాల్ సార్‌కి చెప్పాలి. ఎందుకంటే ఆయన మన బంధువు కాదు. మనకు తెలిసిన అతను కాదు. మన ఫ్రెండ్ కాదు. అయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి అంత పెద్ద మనసుతోని మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షాధికారి కావాలి అని చెప్పేసి అనేసి ఒక థాట్‌తో ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ మనకు ఇచ్చిండంటే అది మనకు ఎంత అదృష్టం ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. ఎంత అదృష్టం ఉంటే మనకు రావాలి. దాన్ని మనం ఎట్లా నిలబెట్టుకోవాలంటే ప్రాణంగా చేసుకుంటూ ప్రాణంగా పెట్టి చేసి నిలబడాలి. అందరం అచీవ్ కావాలి. ముందు అలాగే మన ఈగల్ టీమ్‌ని కూడా గ్రోత్ ఎలా ఉండాలంటే దగ్గర జూమ్ మీటింగ్ అంటే వెనక వాళ్ళకి దొరకవద్దు అట్లుండాలి జూమ్ మీటింగ్ అంటే. జూమ్ అంటే 9, 10కి వెనక వాళ్ళకి దొరకదు యాడ్ అవుదాం అంటే. అలా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సార్ చెప్పారు కదా 20 మెంబర్స్ ప్రతి ఒక్కరు 20 మెంబర్స్ అనేసి. ఆ 20 మెంబర్స్‌ని చేసుకుంటే మనం ఏదైతే అనుకుంటామో అది కంపల్సరీ మనం రీచ్ అవుతాం ఫ్రెండ్స్. అందరం కూడా ఇలానే చేద్దాం. చేయాలి తప్పదిగ. ఎందుకంటే మనకు ఇంత మంచి ఆపర్చునిటీ అయితే వేరే సెక్టార్‌లో లేదు. ఉండదు. ఓకే ఫ్రెండ్స్. నా మాట ఇని గౌరవించి అందరం కలిసికట్టుగా ఈగల్ టీమ్‌ని మంచి హైప్‌లోకి తీసుకెళ్తామని చెప్పేసి అనేసి మనందరి తరపున మన టాప్ అప్లైనర్ పూర్ణచంద్ సార్‌కి, మన ఈగల్ టీమ్ ఫౌండర్స్ ముగ్గురికి మాట ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మీ కారు ఎప్పుడు లాంచింగ్? లీడర్స్ మై గోల్ వచ్చేసి డిసెంబర్ 25th గోల్ పెట్టుకున్నాను. 25th డిసెంబర్ సఫారీ 25 lakhs 39,000 టాప్ హ్యాండ్ 25th కంపల్సరీగా మన లాంచ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే నా చెక్ వచ్చేసి కూడా 2 lakhs అబోవ్ ఉంటది. 2 lakhs అబోవ్ ఉంటది. అలాగే నా కింద కూడా నా డౌన్‌లో కూడా 3 కార్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి నాకు ఇప్పుడైతే ఇమాజినేషన్‌లో నా కళ్ళ ముందు కనపడుతున్నాయి 3 కార్లు అయితే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్ అఖిల్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ పద్మ తౌడోజ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అఖిల్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
మేడం వెరీ గుడ్ మార్నింగ్. ఈగల్ టీమ్ లీడర్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి తౌడోజ్ పద్మ, మాది ఖమ్మం. నాకు ఈ గొప్ప అవకాశం అనేది అనుష మేడం ద్వారా వచ్చింది. వచ్చినాక మేడం మనకి ఎవరన్నా ఈ వెస్టేజ్ గురించి చెప్పినా కానీ ఇదే కాదు వేరే దేని గురించి చెప్పినా కానీ మనం తొందరగా రియాక్షన్ ఇస్తామా? ఇవ్వం కదా. నేను కూడా అంతే. ఒక వారం రోజుల పాటు మేడాన్ని ఊకే ఫోన్ చేయించుకొని ఇంకా సర్లే మేడం అయితే మాదిలే అది ఇదని ఏందో బిజీ డబ్బులు అక్కడ పని చేస్తుంటే డబ్బులు రాకున్నా కానీ బిజీ అని చెప్పేది అనమాట. ఇంకా మేడం గారు ఒక రోజు ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తాను కదా మేడం, ఒక్కసారి మాట్లాడింది ఒక 5 నిమిషాలు అంటే ఇంకా చెప్పారు. ప్రొడక్ట్స్ బాగుంటాయి, సిస్టమ్ బాగుంటది, జాబ్ పర్పస్లు ఉంటది, ఇవన్నీ చెప్పారు. సరే మేడం అని ఇంకా ఆధార్ కార్డు పెట్టాను, ఐడి వేసింది. తర్వాత ఒక మీటింగ్కి వచ్చాను. స్టోర్లో ఒక మీటింగ్ జరుగుతుంది రండి మేడం అంటే వచ్చాను. అప్పుడు సర్వన్ సారు, చందులాల్ సారు, వీళ్ళు కనక మహాలక్ష్మి మేడం వీళ్ళు వచ్చారు. మేడం వాళ్ళు వచ్చారు. ఇంకా మీటింగ్ విన్నాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మేడం, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా. ఇందులో నాకు ఏం నచ్చిందంటే 3 జనరేషన్ ప్లాన్. నేను ఎప్పటి నుంచో నాకు ఏదన్నా అయితే నా ఫ్యామిలీకి ఎవరు ఉంటారు అనే బాధ నాలో ఎప్పుడు ఉండేదన్నమాట. అయితే నా బాధకు తగ్గట్టు నాకు ఈ అవకాశం వచ్చింది అనుకొని ఇంకా మేడం నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ప్రోడక్ట్లు కొనుక్కోండి మేడం చెప్పారు. నేను కొనుక్కున్నాను. కాకుండా నేను ఆరోగ్యం గురించి అయితే రాలే కానీ నాకు ఈ వాడటం వల్ల మాత్రం 100% ఆరోగ్యం వచ్చింది. 4 సంవత్సరాల నుంచి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నా. ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. ఇంకా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నా. అదే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే క్లియర్ అయిపోయింది. ఇంక నచ్చింది. 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. నేను ఫస్ట్ నేను కొనుక్కుంటే నాకు వచ్చిన చెక్ రూ. 232. నేను బ్రాంజ్ లెవెల్ ఉన్నప్పుడు రూ. 3,750 చెక్ వచ్చింది. అయినా ఇప్పుడు నేను ఈ సిస్టంలోకి వచ్చి 8 నెలలు అయింది. ఫస్ట్ నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు పార్ట్ టైం చేశాను 4 నెలలు. చేసినాక ఇంకా నాకు అదేం చేయబుద్ధి కాలేదు. అంటే నేను చేసే వర్క్కి నాకు దీనికి సెట్ కావట్లేదు. వాళ్ళు అందులో నాకు కొంచెం టార్చర్ ఎక్కువైంది అనమాట. మీరు అడిపోవద్దు, ఇడిపోవద్దు, మీరు ఊక ఫోన్లు మాట్లాడొద్దు, అది ఇది అని చెప్తారు. ఇంకా నాకు వద్దనుకున్నా నేను. అయితే మళ్ళీ ఇంక ఎట్లా వెళ్ళేదైతే కష్టం, నిష్ఠురం, సప్పో ఏదో ఒకటి తెచ్చుకొని నేను ఈ సిస్టంలో నిలబడాలని అనుకొని ఇంక దాన్ని వదిలేసినాక కాకుండా నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు తొందరగా టీం రాలేదనమాట. అదే నాకు టీం రాలేదని నేను ఆ రోజు ఆగిపోయినట్టయితే అదే 7,000తో నేను అట్నే పని చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు మా మణి మేడం ఎప్పుడు చెప్పుద్ది, టీం రావాలి, టీం వస్తే మీకు మంచిగా ఉంటుంది మేడం, మంచిగా ఉంటుంది పూనం చిన్నసారి ఇంకా చెప్పేది అనమాట. టీం వస్తే మీకు మంచిగా ఉంటుంది మేడం, చెక్ వస్తుంది అది అని చెప్పేది. నేను ఖచ్చితంగా మేడం గారు ఎప్పుడు చెప్పాను, మనం ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళ గురించి వాళ్ళకి వెళ్ళే చూడాలి. మనం ఇప్పుడు ఎవరు సక్సెస్ గా అన్నోళ్ళు ఇది తెలుసా అది తెలుసు మాకు, మేము చేసినాం వదిలేసినాం అన్నోళ్ళ గురించి కాదు. ఈ సిస్టంలో నిలబడి డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకి వెళ్ళి చూడండి, మీరు ఖచ్చితంగా నిలబడతారా. నేను ఖచ్చితంగా అదే చూసిన. మనం ఏంటంటే ఎగ్జాంపుల్ సాహు సార్కి ఫస్ట్ ఆయన చెక్ రూ. 19, ఇవాళ 12 లక్షలు. అదే ఆయన 19 రూపాయలు చూసి ఆగిపోయినట్టయితే ఆ 12 లక్షలు ఆయన తీసుకునేవాడా? నేను కూడా నాకు అదే నమ్మకంతో నాకు 3,000 వస్తున్నా కానీ ఇదే నమ్మకంతో నేను పని చేస్తున్నా. అఖిల్ సార్ థ్యాంక్ యూ సార్. నా గోల్ వచ్చేసి నేను డిసెంబర్ కల్లా 1 lakh కొట్టి నాకు డ్రీమ్ ఏంటంటే నేను మంచి ఇల్లు కట్టుకోవాలి. మా ఏరియాలో మా ఇల్లే చిన్నదనమాట. వాళ్ళ అంటే అందరికంటే కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్తో పనిచేస్తున్నా. నేను ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవుతా. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరానికైనా నేను సక్సెస్ అవుతా. ఒకవేళ నేనున్నప్పుడు సక్సెస్ కాకున్నా కానీ నా పాప అయినా సక్సెస్ అయిద్దనే నమ్మకంతోనే ఉంటున్నా ఇందులో. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అఖిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో మేడం, ఖచ్చితంగా ఇల్లు కడతారు. మీ పాప కాదు మేడం, మీరే ఈ ఇయర్ లోనే సక్సెస్ అయ్యి మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో లీడర్ని పిలుద్దాం. లీడర్స్ సునంద మేడం అన్మ్యూట్ చేసుకొని మీరు కూడా మాట్లాడండి మేడం, 5 minutes. గుడ్ మార్నింగ్ అఖిల్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. నా పేరు వచ్చేసి సునంద అండి. నేను మన గురించి మాట్లాడుతున్నా.
నేను ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను ఖమ్మం సింధు మేడం వాళ్ళ ఇంటికి పెళ్ళికొచ్చాను. అంటే మేము రిలేషన్స్. పెళ్ళికొచ్చిన. అప్పుడు నాకు సింధు మేడం ఇట్లా వెస్టేజ్ గురించి చెప్పింది. మామూలుగా నార్మల్‌గా చెప్పింది. చెప్పిన తర్వాత అసలు మేమేమి ఇంట్రెస్ట్ పెట్టలే అసలు. ఇనాలని గూడా ఏమి అనిపియలేదు. మణి మేడంను, నాని సారు, సుధాకర్ సార్ వచ్చి హోమ్ మీటింగ్ పెట్టారు. పెట్టిన తర్వాత మాకు మంచిగా అనిపిచ్చింది. ఇట్లా హెల్త్‌కి సంబంధించి సప్లిమెంట్స్ ఉన్నాయంటే, సరే మంచిగుంటాయి గదా! అన్నట్టుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది మా సార్‌కొచ్చేసి. అట్లనే నేను జేసేది డ్రైవింగ్ ఫీల్డ్ గదా! కొలెస్ట్రాల్ ఉన్నాయి నాకు అనేసి తనే నమ్మకంతోని స్టార్ట్ జేద్దామనేసి ప్రొడక్ట్ తీసుకున్నాం. అక్కడ మేము ఎవరిని ఇసికించుకోలేదు మేము అప్లైన్ గాని ఎవరిని గాని అసలు 10 సార్లు గూడా మేము అడిగించుకోలే. చెప్పే మాటతోనే ఎమ్మటే నమ్మి గుడ్డిగా నమ్మి మేము ఐడీ తీసుకొని అక్కడే ప్రొడక్ట్ పర్చేజ్ జేసి మణుగూరుకొచ్చినామండి మళ్ళీ. వచ్చిన తర్వాత రెండో రోజే బూట్ క్యాంప్ స్టార్ట్ అయింది మాకు. ఈ రోజే వచ్చిన నేను మళ్ళీ తెల్లారే బూట్ క్యాంప్‌కి ఎట్లెళ్ళాలి? నేనెళ్ళను అనేసి నేను మామూలుగా ఊకుంటే సింధు మేడం పట్టుబట్టి, కళ్యాణ్ సార్ గాని, సింధు మేడం గాని పట్టుబట్టి రండి ఏం గాదు ఇది పెద్ద మీటింగు. ఇక్కడికొత్తే మనకన్నీ తెలుస్తాయి దీని గురించి రండి, రండి అనంటే సరేలే అనేసి ఎళ్ళిన. ఎళ్ళిన తర్వాత అక్కడ బూట్ క్యాంపు విన్న తర్వాత నాకర్థమైందండి ఇందులో లైఫ్ ఉందనేది. బూట్ క్యాంప్‌కు గనక నేను రాకపోయుంటే నేను ఇంత సక్సెస్ తీసుకునేదాన్ని గాదు. ఎందుకంటే నాకు వెస్టేజ్ సిస్టమ్ గురించి నాకు తెలిసేది గాదు. నేనింత లోతుగా తెలుసుకునేదాన్ని గూడా గాదు. అక్కడికొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మా చెక్కింత, మేమిట్లా సక్సెస్ అయినాం, అట్లా సక్సెస్ అయినాం అని చెప్తా ఉంటే, నాకు చాలా బాధనిపిచ్చింది. వామ్మో! మేము 1 ఇయర్ కన్నా మేము సక్సెస్ అయితామా? కనీసం ఒక 10,000 తీసుకుంటానా నేనిందులో? 1 ఇయర్ పట్టుద్దా నేను 10,000 తీసుకునే వరకు అనేసి నా మనసులో అనిపిచ్చింది. తర్వాత మళ్ళీ నేననుకున్న దేవుడా! ఎందుకు నేనింక ముందే ఈ సిస్టమ్‌లోకి వచ్చుంటే నేనింకా మంచిగుండేదాన్నేమో అనేసి అనుకున్నా నా మనసులో. చాలా బాధనిపిచ్చిందిగ నాకు. తర్వాత ఇంగ మేము ఇంటికొచ్చినామండి. ఇంటికొచ్చిన తర్వాత మేము ప్రొడక్ట్ వాడడం మొదలుపెట్టినాం. వాడిన తర్వాత నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్‌కు నేను ఒక వారం రోజులు వాడేసరికి స్పిరులినా, కాల్షియం, ఈ అలోవెరా అనేది నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడినండి. వీటి ద్వారా నాకు రిజల్ట్ మంచిగా అనిపిచ్చింది. మళ్ళా నా నేను పొద్దున్నే లేసి నాకు కీళ్ళవాతం లాగొచ్చింది. ఇట్లా ఆకిలి ఊడుద్దామన్నా నాకు ఏలేలు నొప్పుండేది. అట్లాంటిది నేను పొద్దున్న లేవంగానే గూడా నా బాడీ నాకు మస్తు అలకగా అనిపిచ్చింది. ఇందులో మంచి రిజల్ట్ ఉంది గదా! అనేసి నాకనిపిచ్చింది. నాకు తక్కువైంది గదా! ఎవరికైనా ఇందులో ఇట్లనే ఉంటదనేసి అప్పుడు నేను ఒక 10 రోజుల తర్వాత సార్ వాళ్ళని పిలిసి ఇక్కడ హోమ్ మీటింగ్ అనేది ఏర్పాటు జేసినామండి. దాని ద్వారా హోమ్ మీటింగ్ ద్వారా ప్రవీణ్ సార్ అయితేంది, ఇప్పుడు సుధా మేడం, బాబురావు సార్ ఆళ్ళు వీళ్ళంతా కనెక్ట్ అయ్యి వీళ్ళంతా ఐడీ తీసుకొని వీళ్ళంతా వర్క్ జేయడం స్టార్ట్ జేసిర్రండి. మేమైతే స్టార్టింగ్ నుంచి గూడా మేము ఒకటే మాట మీద స్టార్ట్ జేసినామండి. అంటే ఇట్లా నువ్వెక్కువ తీసుకుంటున్నావు. నేనిట్లా చేస్తాను అనుకోకుండా సుధా మేడం గాని, బాబురావు సార్ వాళ్ళ అమ్మ, నేను ముగ్గురం మేమసలు ఎటెళ్ళినా గాని ఫీల్డ్‌కు ఒకటే మాట మీద ముగ్గురం మంచిగా చేసినాం. చేసినాం గాబట్టే ఈరోజు మేము ఎల్ఓబి తీసుకుంటున్నామండి. మేము ఫస్ట్ చేయంగానే మేము 4 లైన్‌లు, 5 లైన్‌లు అట్లా స్టార్ట్ చేయలేదు. మేము 100 మెంబర్స్ అయిందాక గూడా ఒకటే లైన్ స్టార్ట్ చేసినామండి. ఇందులో ఎందుకంటే సింధు మేడం మాకు ఏదైతే చెప్పిందో మేము అదే స్టార్ట్ చేసినాం. సింధు మేడంను ఫాలో అయినాము. మళ్ళీ మణి మేడం, సుధాకర్ సారు, నాని సారు ప్రతి ఒక్కరు మా వెనక ఉండి, మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిర్రండి. ఎందుకంటే హెల్త్ పరంగా గూడా మేము ఇందులో మంచి సక్సెస్ మంచిగా క్యూర్ అయింది మాకు. మా సార్‌కి గూడా నడుము నొప్పి ఉండేది తక్కువైపోయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండేది తగ్గింది. తర్వాత నాకు ఇందులో బిజినెస్ ఎట్లా చేయాలనేది గూడా ఇన్‌కమ్ ఉందని గూడా నాకు ఫస్ట్ తెలవదు. సింధు మేడంను, కళ్యాణ్ సార్ చెప్పడం ద్వారానే నిజంగా వాళ్ళిద్దరు లేకపోయుంటే నేను ఈ సిస్టమ్‌లోకి వచ్చుండేదాన్ని గాదు. వాళ్ళకెంతో నేను రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఇంత మంచి సిస్టమ్ ఉందని నాకు తెలవదు. అసలు నార్మల్‌గా నేను ఇంట్లో వాడుకునే వస్తువులే వాడుకుందాం అనేసి అనుకున్నా ఫస్టు. అయితే నేను ఇంగ ఇక్కడ నాకంటూ టీము ప్రవీణ్ సార్ ద్వారా అయితేంది, సుధా మేడం ద్వారా అయితేంది, బాబురావు సార్ వాళ్ళ ద్వారా అయితేంది, నాకు మంచి టీమ్ అనేదొచ్చిందండి. నేను వాడుకోవడం ద్వారా ఫస్టు నాకొచ్చిన ఇన్‌కమ్ ఎంతంటే రూ. 296. నేను ఒక 4 నెలలకే నేను సిల్వర్ క్వాలిఫై ఎల్‌ఓబితోనే నేను చెక్ తీసుకున్నాండి 25,500. అట్లా స్టార్ట్ అయిన నా 4 నెలల చెక్ 25,500 నుంచి నేను ఏ నెల గూడా తగ్గకుండా తీసుకోలేదు 25,000 ప్రతి నెల. ఈ నెల నా హైయెస్ట్ చెకొచ్చేసి రూ. 27,560 థాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అఖిల్ సార్, గౌతమ్ బాలి సార్‌కి గూడా నేనెంతో రుణపడి ఉంటానండి. ఈ సిస్టమ్ అనేది లేకపోయుంటే నేను ఈ సక్సెస్ తీసుకునేదాన్ని గాదు. మళ్ళా నాకు నేను మోటివేషన్ అండి. ఎప్పటికప్పుడు ఏంటంటే నేను నేను నాకు నేను ఈరోజు ఫీల్డ్‌కెళ్తనా, ఎళ్ళనా అనుకునేది మనసులో. మళ్ళీ నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు గాబట్టి నేనెళ్ళాలి తప్పకుండా గెలవాలి అనే తపనతోని చేసినండి నేను. ప్రాణం బెట్టి పని జేసిన.
కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ మధ్య కొంచెం వెనుకబడి ఉంటున్నా. త్వరలో మళ్ళీ నేను మంచిగా ఫీల్డ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆల్ టీమ్ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్ లీడర్ మీరు. వితిన్ 5 to 6 months లో సో 25,000 హైయెస్ట్ ఇన్కమ్ 27,560 రూపీస్ టచ్ చేశారంటే సో నాట్ ఏ జోక్ మేడం. సో మీరు త్వరలో 1 lakh ఇన్కమ్ టచ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రవీణ్ సార్ అన్మ్యూట్ చేసుకొని 5 minutes లో కంప్లీట్ చేయండి సార్. జ్యోతి ప్రవీణ్ గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. ఓకే. సాయిలత మేడం అన్మ్యూట్ చేసుకొని మీరు కూడా మాట్లాడండి మేడం. అఖిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్. టీమ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిజంగా ఈ ఫీల్డ్ మన వెస్టీజ్లో నేను కనుక లేకుండా ఉంటే నిజంగా ఎక్కడో బ్యాక్లో ఉండేదాన్ని. నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే ఒక డ్యూటీ లాగా, ఒక జాబ్ లాగా ఏదో ఒకటి చేయాలి అనేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీని ద్వారా నా ఇంట్రెస్ట్ అనేది, నా గోల్ అనేది నేను నెరవేర్చుకుంటున్నాను. నాకు దీంట్లో నచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ ఏంటంటే అండి, కంపల్సరీగా మనకి ఎక్కడ సెక్టార్‌లో, ఏ సెక్టార్‌లో మనకి జనరేషన్ ప్లాన్ అనేది లేదు. దీంట్లో మాత్రం మన 3 జనరేషన్ ప్లాన్ ఉంది. దానికే నేను చాలా వరకు కనెక్ట్ అయ్యానండి. నెక్స్ట్ పర్పస్ వచ్చేసి హెల్త్ గురించి. ఇప్పుడు మనం బయట ఏ మెడికల్‌లోకెళ్ళినా సరే మనకి కంపల్సరీగా అది ఏ టాబ్లెట్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటది. కానీ దీంట్లో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకి కంప్లీట్‌గా క్యూర్ అయ్యేదంటే ఓన్లీ వెస్టీజ్ సప్లిమెంట్స్ ద్వారానే. నేను గూడా అలానే సక్సెస్ తీసుకున్నాను. నాకు మా సార్‌కి గ్యాస్ట్రిక్ ఉండేది. అత్తయ్య వాళ్ళకి కాళ్ళు నొప్పులుండేటియి. అసలు సార్‌కైతే విపరీతంగా ఉండేది. కంపల్సరీగా డైలీ సోడా, ఈనో అవి లేకపోతే ఆ రోజు ఇంకా చాలా రిస్క్ ఉండేది మాకు. కానీ ఇందులో సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో మన అలోవెరా, ఆమ్లా, స్పిరులినా, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడడం ద్వారా, వీటితో పాటు ఆయిల్ వాడడం ద్వారా వితిన్ 10 డేస్‌లో మాకు రిజల్ట్ అనేది తెలిసింది సార్. అందుకు మేము చాలా వరకు కనెక్ట్ అయ్యాము. నాకు బయట మెడిసిన్ ఏది వాడాలన్నా కొంచెం భయముండేది. అది దేని మీద ఒక దాని మీద ఎఫెక్ట్ ఉంటదని. కానీ దీంట్లో ఏ ఎఫెక్ట్ లేకుండా మా సార్‌కి తగ్గింది. ఇంట్లో అందరికీ తగ్గింది సార్. నేను దానికి కనెక్ట్ అయ్యాను. 3 జనరేషన్ ప్లాన్ గూడా చాలా బావుంది. మనం లేకపోయినా సరే మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందుకు మనం దీంట్లో కంపల్సరీగా ఉండాల్సిందే అనేసి డిసైడ్ అయ్యాను. ఫస్ట్ అత్తయ్యనును, సునంద మేడం గారు వాళ్ళు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు నేను అనుకునేదాన్ని. ఇది అవుతదా? కాదా? ఇలా ఎళ్ళడం వల్ల ఇంకేదన్నా పేర్లొస్తాయేమో, వాళ్ళు చులకన చేస్తారేమో అనేసి అనుకునేదాన్ని. కానీ వీళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడే నేను అనుకున్నాను. ఓకే. కొంచెం పర్లేదు అనేసి. సునంద మేడం మాకు ఈ ఫీల్డ్ గనక ఇచ్చుండకపోయుంటే, దీంట్లో మాకు ఐడీ ఇవ్వకపోయుంటే, మేము ఇంత సక్సెస్ తీసుకుంటాము అనేసి అస్సలనుకోలేదు. మాకు ఇందులో ఐడీ ఇవ్వడం, అందులో మా పేరు రాసుకున్నారంటే మా లక్ అందులో ఉన్నది. మాకిందులో ఛాన్స్ ఉన్నది అనేసి ఒక డిసైడ్ అయ్యాము. ఆహ్, మాకు ప్రతి ఒక్క లీడర్స్ గూడా పూనంచంద్ సార్ అయితేంది, మణి మేడం గాని, సింధు మేడం గాని, నాని సార్ గాని మాకెప్పుడు మోటివేట్ చేస్తా ఉంటారు. నేనెప్పుడు డల్ అయిపోయినా సరే మాకు ఎంకరేజ్‌మెంట్ ఇస్తా ఉంటారు. నాకు టీమ్ లేదు అని ఒక చిన్న డిసప్పాయింట్ తప్పించి నేను తీసుకుంటా సక్సెస్, కంపల్సరీగా దీంట్లో సక్సెస్ తీసుకుంటా నేను. కొంచెం లేట్ అయినా సరే దీంట్లో సక్సెస్ తీసుకుంటాను. కంపల్సరీగా 1 లాక్ తీసుకుంటాను ఒక డ్రీమ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను సార్. అఖిల్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ వరీ మేడం. సో అతిపెద్ద నెట్వర్క్ మీదే క్రియేట్ అవ్వబోతుంది. సో పాజిటివ్‌గా థింక్ చేయండి. 100% అవుతది. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్. నెక్స్ట్ సరిత మేడం అన్మ్యూట్ చేసుకొని మీరు కూడా ఒక 5 minutes లో మీ జర్నీ కంప్లీట్ చేయండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కో టీమ్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి సరితా గ్రేసి, కొత్తగూడెం సిల్వర్ డైరెక్టర్.
నేను ఈ సిస్టంలోకి ఎలా వచ్చానంటే ఇప్పుడు అందరు చెప్పారు కదా ఏదో ఒక ప్రాబ్లం తోటే వస్తాము. నేను కూడా హెల్త్ పరంగానే వచ్చాను. నా టాప్ అప్లైనర్ వచ్చేసి పూనం చంద్ సార్ నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను విన్నాను ప్రొడక్ట్స్ కోసం. హెల్త్ పరంగా బాగాలేదు కాబట్టి వెంటనే తీసుకొని వాడడం స్టార్ట్ చేశాను. కుకింగ్ ఆయిల్ రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, అది సివియర్ గా ఉండే. ఆ ప్రాబ్లం రిజల్ట్ వచ్చాక ఇంకా దీంట్లో ఏముంటది సార్ అని నేను అడిగినప్పుడు సార్ చెప్పారు, ఇలా మనం వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తే ఆదాయం వస్తుంది అని చెప్పారు సారు. అదే రీతిగా ఇందులో నేను స్టార్ట్ అయ్యాను. నా ఇన్కమ్ వచ్చేసి నాకు కావాల్సినప్పుడు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని కొనుక్కున్నాను. అవి కొనుక్కోవడం వల్ల నాకు 90 రూపీస్ వచ్చాయి. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 20+. అంటే ఇది మనమే కాదు అందరికీ హెల్త్ ఇవ్వచ్చు, హెల్త్ తో పాటు వెల్త్ ఇవ్వచ్చు అని తెలుసుకున్నాను సార్. తెలుసుకున్నాను కాబట్టి ఈ సిస్టమ్ లో నిలబడ్డాను. ఖచ్చితంగా దీంట్లో నా ఖచ్చితంగా సక్సెస్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ప్రవీణ్ సార్, అన్మ్యూట్ చేసుకొని 5 minutes లో మీ జర్నీ కూడా కంప్లీట్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. జూమ్ లో ఉన్న ఈగల్ టీమ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఇందులోకి రావడానికి కారణం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఉండే కొంచెం, దానివల్ల రావడం జరిగింది. అలాగే మెయిన్ డబ్బు సంపాదించాలనే ఆశతోటే వచ్చాను లీడర్స్. నేనైతే నా పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఉంచాలి, నెక్స్ట్ జనరేషన్కి నేను అంటూ ఏంటో తెలియాలి, నా బిడ్డలకు కానీ నా మనవళ్ళకి కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు చేసినా ఉద్యోగంలో లైఫ్ లేదని నాకు ఒకటే అర్థమైంది. జీతం వస్తుంది కానీ జీవితం అయితే మారతలేదు. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ నాకైతే ఏం మారినట్టు ఏం కనిపిస్తలేదు. 3,000 వచ్చిన రోజు అలాగే బతికాను, 20,000 వచ్చినప్పుడు కూడా అలాగే బతుకుతున్నా. బట్టకి పొట్టకి తప్ప అక్కడ వేరే ఏం పీకలేమని నాకైతే అర్థమైంది. సారీ ఏమనుకోకండి. ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకోవాలనే ఆశతోటే నేనైతే వచ్చాను. ఖచ్చితంగా గెలవాలనే నమ్మకంతో నేనైతే ఈ వెస్టేజ్లో కాలు పెట్టాను. సార్ ప్రవీణ్ సార్ వాయిస్. ప్రవీణ్ సార్ తీసుకోరా అన్నంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేసి మీకు ముందే చెప్పాను, జూలై 7వ తారీఖు వరకు నేను కార్ తీస్తా అన్నాను. ఖచ్చితంగా జరుగుతుంది లీడర్స్. అప్పటి వరకు స్టార్ పూర్తి చేసుకొని కార్ తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరి దీవెనలు కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా గెలవాలని ఆశీర్వదించండి లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. సో జూలై 7వ తారీఖుకి మీ కార్ రాబోతుంది. సో కంగ్రాచులేషన్ సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ లీడర్స్, ఇంకొక గ్రేట్ లీడర్ తో మాట్లాడిపిద్దాం. జంగం భరత్ సార్, సార్ అన్మ్యూట్ చేసుకొని మీ జర్నీ కూడా 5 minutes లో కంప్లీట్ చేయండి సార్. జంగం భరత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫోన్ వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, కంటిన్యూ సార్. సార్ నా డ్రీమ్ వచ్చేసి అది 3 lakhs సార్. జనవరికి నా కార్ లాంచ్ చేయాలని అనుకుంటాను సార్, జనవరి 1st. సార్ మీరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి. వెస్టీజ్ లోకి ఎలా వచ్చారు, మీకు ఏం నచ్చింది కూడా చెప్పండి సార్. ఫస్ట్ మీటింగ్ విన్నప్పుడు నాకు క్లారిటీగా అనిపించింది సార్. ఇది బూట్ క్యాంపు రాజమండ్రిలో విన్నాను నేను మీటింగ్. అంటే దీని గురించి విన్న తర్వాతకి నాకు క్లారిటీ అనిపించింది. అంటే దీంట్లో లైఫ్ ఉంది, బాగుంది. ఏదైనా మనం ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా దేనివల్ల ఏ రంగంలో కూడా లేదు, ఒక ఉద్యోగ డిపార్ట్మెంట్లో కూడా లేదు, ప్రైవేట్ జాబ్లో కూడా లేదు, దేంట్లో కూడా లేదు. దీంట్లో చేసుకుంటే మాత్రం మన లైఫ్ అనేది బాగుంటుంది. 3 generation ప్లాన్ అనేది చాలా బాగుంది సార్, నాకు చాలా నచ్చింది ఇది. మనం 10 మందికి, లక్షల మందికి మనం దీని గురించి చెప్పొచ్చు. వాళ్ళకి
పేదరికం ఉన్న వాళ్ళకి మనం దీని మీద లక్షల మందికి, కోట్ల మందికి మనం దీని గురించి చెప్పి వాళ్ళ భవిష్యత్తు కూడా మార్చచ్చు సార్. అదే అందుకే ఈ బిజినెస్ చాలా నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు త్వరలో 3 lakhs ఇన్కమ్ టచ్ చేయాలి. అట్లాగే సో కార్ కూడా సార్, కార్ పేరు ఫార్చునర్ సార్. ఎస్ సార్. సో మీ ఫార్చునర్ కూడా మీరు త్వరలో తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్. సో మరి ఆ, ఇన్ ఒక నమ్మకం వచ్చి ఉంటుంది అందరికీ. సో ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. సో వెస్టీజ్లో జాయిన్ అవ్వంగానే, సో ఇద్దరిని జాయిన్ చేయంగానే మనకి లక్షలు వచ్చి పడవండి. సో ఎక్కడైనా వర్క్ చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో వర్క్ చేసి సో స్టార్టింగ్ 5,000, 10,000, 20,000 సంపాదించే లీడర్స్ని మనం ఇప్పుడు దాకా చూసాం, రైట్. సో మన మైండ్ సెట్ ఒకటేసారి ₹1,00,000 సంపాదిస్తుందంటే యాక్సెప్ట్ చేయదు. ₹1,00,000 వస్తాయంటే మన మైండ్ ఫస్ట్ మనకి యాక్సెప్ట్ చేయదు. సో మన మైండ్ సెట్కి తగ్గట్టు స్టార్టింగ్ స్టేజ్లో ఇన్కమ్ తీసుకునే లీడర్స్ని మనం ఈరోజు జూమ్లో వాళ్ళ వాళ్ళ లైఫ్ జర్నీ ఏదైతే ఉందో అది వినడం జరిగింది, అవునా. సో వెస్టీజ్ మెయిన్ ఏంటంటే ఆరోగ్యం. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యానికి కనెక్ట్ అయ్యారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యారు. సో ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది, ప్రోడక్ట్ బాగుంది, వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి ఇప్పుడు వెస్టీజ్లో సో 20,000+ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టి వెస్టీజ్ ని కెరియర్ గా తీసుకొని పనిచేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి, రైట్. ఆల్రెడీ 80,000, 90,000, 80,000, 90,000 ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ వెస్టీజ్ ని జాబ్ ని పక్కన పెట్టి వెస్టీజ్ ని చేస్తున్నారంటే సో ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సో ఇప్పుడు ఇంకొక మేడం ని పిలుద్దాం. సుధా మేడం, అన్మ్యూట్ చేసుకొని మీ జర్నీ కూడా సో 5 minutes లో కంప్లీట్ చేయండి మేడం. సుధా మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్. జూమ్ లో ఉన్న లీడర్లందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఫస్ట్ నేనైతే హెల్త్ పరంగా వచ్చిన అండి ఇందులోకి. హెల్త్ కోసం వచ్చిన నేను. అదైనా కూడా సునంద మేడం మీటింగ్ పెట్టడం వల్ల నేనైతే ఇందులో కనెక్ట్ అయ్యానండి. ఎందుకంటే ఆ మేడం అక్కడ యూజ్ చేసి మాకు చెప్పింది. మనీ మేడం, అదే పూర్ణచంద్ర సారు, నాని సారు, కళ్యాణ్ సింధు సారు, వీళ్ళు వచ్చి మాకు చెప్పినప్పుడు నేను అర్థం చేసుకుంది ఒకటి ఏంటంటే, మనీ మేడానికి మైగ్రో తలనొప్పి ఒకటి తగ్గింది. సింధు మేడం వాళ్ళ మమ్మీ గురించి చెప్పారు. దానికోసం నేను అదొకటి వినడం వల్ల నాకేంటంటే నాకు కూడా బ్యాక్ పెయిన్ వచ్చిందండి మిషన్ కుట్టడం వల్ల. ఆ ప్రాబ్లం ఎట్లా తగ్గిద్ది, బయట ఎక్కడ కూడా నేను ఏ మెడిసిన్ వాడినా నాకు తగ్గలేదండి. 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా. కానీ ఆ మేడం వాళ్ళ మాటలు విన్నాక ఇది ఇందులో తగ్గిద్ది అని నమ్మకం వచ్చింది నాకు. అది మనీ మేడం చెప్పడం వల్ల, వాళ్ళ మమ్మీకి కూడా తగ్గింది అని చెప్పడం వల్ల నాకేంటంటే అర్థమైంది. ఒకటి ఐడియా వేసుకొని వాడుకుంటే తగ్గిద్ది అనే నమ్మకం అయితే నాకు కలిగింది ఆ మేడం మాట్లాడే మాటలు వినడం వల్ల. అట్లా నేను ఐడియా వేసి అదే సునంద మేడంతోని ఒక మీటింగ్కి వెళ్ళా, సార్ మీటింగ్కి వెళ్ళా. అక్కడ అంతా మీటింగ్ విన్నాక నాకు చదువు రాదు కదా, నేను ఇలా కనెక్ట్ అయితే బాగోదేమో అని అనుకున్నా ఫస్ట్. లాస్ట్ దాకా ఉన్నాక సార్ ఏమన్నాడు అంటే చదువుతో సంబంధం లేదు అని చెప్పాడు. సర్లే అని ఇంక అప్పటి నుండి సునంద మేడం నేను కలిసి ఎక్కడ మీటింగ్ ఉన్నా నేను అట్లా ఒక 3 నెలలు జర్నీ చేసిన. అట్లా చేయడం వల్ల మధ్యలో ఆ సార్ మీటింగ్ అయిపోయినాక 2-3 రోజులకి నేను ఇంట్లో సామాన్లు అన్నీ తెచ్చుకున్నా. దాంతోపాటు స్పిరులినాను, కాల్షియం, ఈ రెండు వాడితే తగ్గిద్ది అక్క, బాగుంటుంది అని చెప్పి సునంద మేడం చెప్పడం వల్ల నేనైతే ఇది తెచ్చుకున్నా. వంట నూనె అన్నీ మార్చుకున్నా. అవి వాడుకోవడం వల్ల నాకైతే 10-20 రోజుల్లో అయితే మంచి రిజల్ట్ వచ్చిందండి. నాకు బ్యాక్ పెయిన్ చాలా వరకు ఇట్లా నేను కింద కూర్చోలేక, ముగ్గు వేయకుండా అసలు ఏం పని చేయలేకపోయేదాన్ని. అసలు ఏం పని చేయొద్దని డాక్టర్ చెప్పిండు. కానీ 20 రోజులకే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను ముగ్గు వేసుకోవడం అయినా, పని చేసుకున్నా కూడా నాకు నొప్పి అనేది తెలవట్లేదు, తగ్గిపోతుంది. అసలు ఎందుకు ఇట్లా తగ్గుతుంది, మంచిగా పని చేస్తుంది కదా అన్నట్టుగా ఆలోచించి అప్పటి నుండి మేడం ఏటంటే అటే మేము మాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి మేము పోవడం ఇట్లా ఐడీలు వేయడం ఇట్లా జరుగుతుంది. కానీ అది ఐడీలు ఎట్లా వేయాలి, ఇట్లా బిజినెస్ ఎట్లా వేయాలి, ఇదంతా నాకు తెలియదు.
కానీ నాకు ఇది తగ్గింది, నలుగురు షేర్ చేస్తే బాగుంటది అన్న ఆలోచనతోని నేను ఇందులో ఇంకా ఏముంది తెలుసుకుందాం అన్నట్టుగా నేను ఈ మొత్తం మీటింగ్లు అనేది 3 నెలలు 4 నెలల దాకా మీటింగ్లకు హైదరాబాద్ అటు ఇటు పోవడం వల్ల నాకు చాలా కూడా ఈ మీటింగ్లకు పోవడం వల్ల మాకు చాలా తెలిసింది. ఇదొక నలుగురికి నేను కూడా సహాయం చేయాలని నాకు ఉంది. కానీ అమౌంట్ పరంగా చాలా ప్రాబ్లమ్లు ఉన్నాయి. నాకు సహాయం చేయాలని నాకు ఉంది. కానీ డబ్బులు లేవు. కానీ ఇందులో అయితే సహాయం చేయొచ్చు. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టి కొనియచ్చు. మళ్ళా వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇందులో జర్నీ చేస్తున్నండి. నేనైతే నా పిల్లల కోసం అయితే ఇప్పుడు డబ్బుల కోసం అయితే నేను హెల్త్ వచ్చింది. నాకు డబ్బులు కావాలి. నా పిల్లల కోసం. నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి. నేను ఎంత కష్టపడ్డా నా పిల్లలు కూడా అంత కష్టపడొద్దు. నేనున్నా లేకున్నా నా పిల్లలు మా అమ్మ ద్వారా నాకు ఇంత డబ్బులు వస్తాయని నాకు హ్యాపీగా ఉండాలి అనే ఒక కోరికతోనైతే ఇలా జర్నీ చేస్తున్నా. నా నా అంటూ నేను ఎవరినైతే ఐడీలు వేస్తున్నానో వాళ్ళు కూడా నన్ను నమ్మి ఎవరైతే నాతో జర్నీ చేస్తున్నారో వాళ్ళకు అమౌంట్ ఇప్పించుకుంటూ నేను అమౌంట్ తీసుకుంటూ వాళ్ళని గెలిపించుకుని నేను కూడా అమౌంట్ తీసుకోవాలన్న ఉద్దేశం, నా పిల్లలు నేను బాగుండాలన్న ఉద్దేశంతో అయితే ఇలా జర్నీ చేస్తున్నా సార్. నేను ఒక గోల్డ్ నేను ఏంటంటే జూన్లో స్టార్ట్ అయ్యాను సార్. మళ్ళీ జూన్ కల్లా నేను 1 లాక్ స్టార్ పూర్తి చేసుకుంటూ కార్ తీసుకోవాలనే గోల్ పెట్టుకొని చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్. మీ జర్నీ కూడా చాలా బాగుంది. మంచి ప్రొడక్ట్ టెస్టిమోనీ మీది కూడా. సో త్వరలో మీరు కూడా సక్సెస్ అవ్వాలి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ చూశారు కదండి, ఇది వెస్టీజ్ నుండి ఇన్కమ్ అని చేసేవాళ్ళు మన టీంలో ఇంకా ఉన్నారు. సో అందరినీ ఒకటేసారి మాట్లాడించేస్తే ఏమంటారు, మజా ఉండదన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. సో దీన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేసాము ఈ రోజుకి. సో ఈ లీడర్స్తో ఈరోజు మనము ఆపేద్దాం, రైట్? సో ఒక వీడియో ప్లే చేస్తాను లీడర్స్. వీడియో ప్లే చేసిన తర్వాత మనము సెషన్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. లీడర్ స్క్రీన్ షేర్ అయిందా? సో ఒకసారి చాట్ రూపంలో తెలియజేయండి. సో విన్నారా వీడియో? ఎస్ 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 అవునండి. సో ఇప్పుడు జనాలకి వెస్టీజ్ కావాలండి. సో వెస్టీజ్లో ది ఈగల్స్ టీం కూడా అందరికి కావాలి. సో ఆ రేంజ్లో మనం అందరం తయారవ్వాలి. మనల్ని చూసి చాలా మంది ఫాలో అవుతున్నారు. చాలా మంది వాళ్ళ టీంని గ్రోత్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మన గ్రోత్ పడొద్దు. మన గ్రోత్ ఇంక్రీజ్ అవ్వాలి, డబల్ అవ్వాలి, కానీ మన గ్రోత్ తగ్గొద్దు. అర్థమైందా లీడర్స్? సో ఖచ్చితంగా సో మీరందరూ మన గ్రోత్ పెంచుతారు, మీ ఇన్కమ్ కూడా పెంచుతారు. సో మనం ఏదైతే మిషన్ ఎల్ఓబి పెట్టుకున్నామో 20 మెంబర్స్ ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో, సో 1-2 మంత్స్లో మన జూమ్ ప్యాకేజ్ 200 మీరు చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా మన డ్రీమ్స్ కోసం, మన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం పోరాడదాం. సో ఏదేమైనా వెస్టీజే ఈ విధంగా ఎవరైతే కమిట్మెంట్ తీసుకొని పనిచేస్తారో వాళ్ళు 100% గెలుస్తారు. సో ఇప్పుడు మీ అందరికి ఒక హోంవర్క్ అండి. మీ హోంవర్క్ బట్టి మీరు ఎంత కమిట్మెంట్గా ఉన్నారో నేను చూస్తాను. సో 44 మెంబర్స్ మిగిలారు కదా. సో మీ హోంవర్క్ ఏంటంటే ఈరోజు నేను ఫీడ్బ్యాక్ జూమ్లో తీసుకోవట్లేదు, నాకు వాయిస్ మెసేజ్ రూపంలో కావాలి, రైట్?
ఎంతమంది పెడతారో వాళ్ళు అసలైన కమిట్మెంట్ లీడర్స్, వాళ్ళు అసలైన కోర్ టీమ్ లీడర్స్. ఓకేనా? సో మీ గ్రూప్లో వాయిస్ రికార్డ్ పెట్టి పోస్ట్ చేయండి. మీ పేరు చెప్పండి, మీ డ్రీమ్ చెప్పండి, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే 15వ తారీఖు మనకి సక్సెస్ సెమినార్ ఉంది. 15వ తారీఖు సక్సెస్ సెమినార్ ఉంది. సో ఓన్లీ ఈగల్స్ టీమ్ కాబట్టి మన సత్తా ఏంటో మనం చూపించాలి. సో అస్సలు మిస్ చేయకుండా 15వ తారీఖు మన టీం అందరినీ ప్రమోట్ చేసుకుందాం. అట్లాగే 23-24 బూట్ క్యాంప్ కూడా మనం ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకొని సో మీటింగ్ సక్సెస్ చేసుకుందాం. రైట్? సో ఇప్పుడు నుండి ఈ రోజుకి ఈ టైంకి జూమ్ అనేది నేను క్లోజ్ చేస్తున్నా. సో మీకు హోంవర్క్ గుర్తుంది కదా, ఫీడ్బ్యాక్ అందరూ వాయిస్ రికార్డ్ రూపంలో పంపించాలి. ఎవరు పంపిస్తారో వాళ్ళ పేరు రాసుకుంటాను నేను. వాళ్ళ కమిట్మెంట్ మిగతా వాళ్ళు ఇక నేను చెప్పను, ఇక మీరే అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.